అది ఓ కీకారణ్యం. ఎన్నో జంతువులు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయి. అందులో నిండు గర్భిణి అయిన సింహం కూడా ఉంది. వేట కోసం గొర్రెల మంద దగ్గరకు వచ్చిన ఆ సింహం బిడ్డను కని చనిపోయింది. అప్పటి నుండి సింహం పిల్ల గొర్రెల మధ్యే పెరగసాగింది. అచ్చం వాటిలాగే ప్రవర్తించేది. పెద్దయ్యే కొద్దీ రూపం మినహా అన్నీ గొర్రెలాంటి జీవితమే దానికి అలవాటైంది. వాటిలాగే ఆకులు అలములు తింటూ క్రూర మృగాలను చూడగానే బీతిల్లుతూ పరిగెత్తేది. కొన్నాళ్లకు ఆ అడవిలోకి ఓ సింహం వచ్చింది. గొర్రెల గుంపులో ఉండి వాటిలాగే ఉంటున్న సింహాన్ని చూడగానే దానికి ఆశ్చర్యం వేసింది. అది సింహం దగ్గరికి వెళ్ళబోతుంటే అది చూసి పారిపోయింది. ఎలాగో దాన్ని పట్టుకొని దగ్గరికి తీసుకొని, నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావని ప్రశ్నించింది కొత్త సింహం. అప్పుడు ఆ సింహం, అవును, నేను గొర్రెను కదా, ఇలాగే ఉండాలి అంది. నువ్వు గొర్రెవి కాదు, సింహానివి అంది కొత్త సింహం. అదెట్లా? నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉండటం అలవాటు అంటూ గొర్రెలాగే భయపడసాగింది. కొత్త సింహం ఎంత ప్రయత్నించినా అది అలాగే చెబుతుంది. ఇక లాభం లేదనుకొని దాన్ని ఒక చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి అందులో దాని ప్రతిబింబాన్ని చూపించింది. చూడు, నువ్వు కూడా నాలాగే సింహానివి, నువ్వు నేను ఒకేలా ఉన్నాం అని వివరించింది. అప్పటికి ఆ సింహానికి తన అసలు రూపం స్ఫురించింది. ఒక్కసారిగా సింహంలా గర్జించింది. ఇది స్వామి వివేకానంద చెప్పిన కథ. ఈ కథలో లాగానే మనలో చాలామంది గొర్రెల్లా బలహీనులమన్న భ్రమలో ఉన్నాం. అలాగే ప్రవర్తిస్తున్నాం. ఎవరో వచ్చి మన నిజస్వరూపాన్ని తెలిపే వరకు మేల్కోలేనంత నిద్రలో ఉన్నాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు మిమ్మల్ని వెనక్కి లాగినా మీపై మీరు ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి. మీరు గట్టిగా నమ్మితే చాలు, మిగిలిందంతా మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. ఒకవేళ జరగకపోయినా దాన్ని మీరు ఏదో విధంగా సాధించగలిగే నేర్పును ఓర్పును అది మీకు అందిస్తుంది. కాబట్టి మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, గొప్ప పనులు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు మీ హృదయంలో ఫిక్స్ అయిపోండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని. ప్రతి విషయానికి ఇతరుల మీదనే కాదు, మీ మీద మీరు కూడా ఆధారపడవచ్చు. ఏ విషయమైనా మిమ్మల్ని దాటి పక్కని వారి దగ్గరికి వెళ్ళకూడదు అని గుర్తుంచుకోండి. మీ చుట్టూ నలుగురు వ్యక్తులు కావాలి, అంతేకాని ఆ నలుగురు ఉంటేనే మీరుంటారనేది పొరపాటు. మీరంటూ ఉంటేనే మీ చుట్టూ ఆ నలుగురు ఉంటారు. అలాగే మీ మీద మీరు నమ్మకం ఉంచండి. అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం మిమ్మల్ని నమ్మటం ప్రారంభిస్తుంది. నీ జీవిత రాజ్యానికి రాజువి నువ్వే, మంత్రివి నువ్వే. నువ్వు వెళ్ళే బాటలో ఆటలు నీవే, కోటలు నీవే. నువ్వు చేసే ప్రయత్నంలో విజయం నీదే, పరాజయం నీదే. నువ్వు వెళ్ళే మార్గంలో విమర్శ నీదే, ప్రశంస నీదే. ప్రయత్నంలో ప్రశంసలుండవు. లోకుల కాకికూతలు పట్టించుకోకు. నీ విజయ కీర్తి ప్రపంచంలో సింహగర్జనలా వినిపించని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Telugu Pride Motivations. Please subscribe and stay blessed.